లలిత ప్రియానందం అనే శీర్షికన మనం లలితాదేవి యొక్క వైభవం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఏ విద్యకైనా గురు ఆవశ్యకత అత్యంత ప్రధానం. ఎందుకంటే గురువు చెబితేనే మంత్రం తెలుస్తుంది. స్తోత్రమైన, కవచమైన ఏమైనా గాని గురువు చూపిస్తేనే శిష్యునికి తెలుస్తుంది. కానీ ఏ గురువు అయినా శిష్యుడికి చెప్పేది ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలు మాత్రమే. వీటిని సరిగ్గా నేర్చుకుంటే రామాయణం చదవగలుగుతాడు. మహాభారతం చదవగలుగుతాడు. భగవద్గీత చదవగలుగుతాడు. భాగవతం చదవగలుగుతాడు. ఎందుకు వీటన్నింటిలో ఉండేది ఆయా అక్షరాలే కాబట్టి, శిష్యుడు శ్రద్ధగా గురువు నుంచి ఉపదేశం పొందిన మంత్రాన్ని కానీ, సాధన కానీ చేసినట్లయితే, ఆ సాధన మిగతా జీవన మార్గాన్ని చూపిస్తుంది. ఈరోజు తెలియకపోవచ్చు, గురు శుశ్రూష చేసిన శిష్యుడు ఎప్పటికీ పతనమవ్వడు. ఎందుకంటే గురుసేవలో తన యొక్క పాపకర్మ ధ్వంసం అవడానికి పునాది పడుతుంది. తర్వాత శిష్యుని సాధన సంపత్తి మీద శిష్యుని యొక్క విజయం నిర్ణయించబడుతుంది. ఏ గురువు అయినా పూర్తి స్థాయిలో శిష్యునికి విద్య ఇవ్వరు. ఎందుకంటే అతని యొక్క ఆసక్తి కూడా విద్యా వ్యవస్థలో ముడిపడి ఉంది. శిష్యునిలో సంసిద్ధత లేకుండా గురువు మాత్రమే పనిచేస్తే ఫలితం లేదు. కాబట్టి ఎంత గొప్ప మంత్రమైనా, ఎంత గొప్ప స్తోత్రమైనా గురుస్మరణ లేనిదే ఫలించదు. గురువు అత్యంత ఆవశ్యకం. గురువు మనకి 25 పైసల విద్య మాత్రమే ఇస్తాడు. మిగిలిన 75 పైసల విద్యని శిష్యుడు సాధిస్తే పూర్ణంగా 100 పైసలు సాధించినట్లు.